సెలబ్రిటీల జీవితంలోని మార్పులు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేది. అట్లాంటిదే ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి సంబంధించిన పెళ్లి వ్యవహారాన్ని వాళ్ళ అత్తగారు అనాబెల్ మెహతా రాసిన ఒక పుస్తకంతో బయటకు వచ్చింది. తన కుమార్తె డాక్టర్ అంజలి సచిన్ ప్రేమ వివాహానికి ముందు జరిగిన ఈ ఘటనని మై పాసేజ్ టు ఇండియా ఏ మెమోయిర్ అనే ఓ పుస్తకం రాసింది. అప్పట్లో ఏం జరిగిందో అందులో రాసుకొచ్చారు. అంజలి ఒక కుర్రోడితో ప్రేమలో ఉందని తెలిసి అతన్ని చూడాలనుకున్నా. నా సోదరుడు రిచర్డ్ ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశాం. వచ్చే కుర్రోడు 6 అడుగుల ఎత్తులో అందంగా ఉంటాడని ఊహించుకున్నా. కానీ వచ్చింది 19 ఏళ్ల సచిన్ టెండూల్కర్. దీంతో ఆశ్చర్యపోయా. అతడేం పిల్లాళ్ళ కనిపించాడు. మృదు స్వభావి, తక్కువగా మాట్లాడుతూ సిగ్గుపడుతున్నాడు. సచిన్తో ఒంటరిగా మాట్లాడేందుకు అంజలి రిచర్డ్ని వెళ్ళిపోమన్నా. నా భర్త ఆనంద్ మెహతాకు సచిన్ గురించి తెలుసు కాబట్టి ఆయన నుంచి అభ్యంతరం లేదు. సచిన్ అప్పటికే సూపర్ స్టార్. ఇలా పేరు వచ్చిన చాలామంది తర్వాత దారి తప్పడంతో నా మనసులో భయాందోళన అయితే ఉంది. ఇంతలో అసలు సంగతి గుర్తొచ్చింది. అంజలి గురించి నీ ఉద్దేశం ఏంటని సచిన్ కళ్ళల్లోనే చూస్తూ ప్రశ్నించా. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పాడు. దీంతో కొంత ఆశ్చర్యపోయా. 5.5 అడుగులు కొంచెం ఎక్కువగా సచిన్ మా అమ్మాయి కంటే కాస్త ఎత్తు అంతే. బహుశా అతడి రింగుల జుట్టు అంగుళం ఎత్తు ఎక్కువ కనిపించేలా చేస్తుందేమో. అంజలి హీల్స్ వేసుకుంటే మాత్రం సచిన్ కంటే ఎత్తుగా కనిపించడం ఖాయం. ఇక తను చూసిన మొదటిసారే ప్రేమలో పడినట్టు సచిన్ చెప్పాడని అంజలి చెప్పింది. వాళ్ళిద్దరు గాఢమైన ప్రేమలో ఉన్నారు నాకు అర్థమైంది. కూతురు సంతోషమే కోరుకున్నా. కానీ భారత్లో యువకులకు పెళ్లి వయసు 21, సచిన్కి అప్పటికి 19 ఏళ్లే. అంజలి మెడిసిన్ పీజీ పూర్తి చేయాల్సి ఉంది. అందుకని మరో 2 ఏళ్ళు ఆగాలని, అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని సచిన్ని కోరా. పెళ్లికి అంగీకారం చెప్పాక వార్డెన్ రోడ్లోని మా ఇంటికి సచిన్ వచ్చేవాడు. మా మరదలు తులసి ఓసారి వాచ్మెన్ కుమారుడు అనుకుని భ్రమపడింది. వీధిలో శనగలమ్మే వ్యక్తి సమీపంలోనే అమెరికన్ కాన్సులేట్ భద్రతా సిబ్బంది తప్ప టెండూల్కర్ని ఎవరు గుర్తుపెట్టేవాళ్ళు కాదు. కానీ వీళ్ళెవరూ మీడియాకి చెప్పలేదు. న్యూజిలాండ్ టూర్లో ఉన్న సచిన్ కాల్ చేయడంతో పెళ్లి గురించి అంజలి కాస్త గట్టిగా అడిగింది. దీంతో తన తల్లిదండ్రులతో మాట్లాడమని అతడు సూచించాడు. సచిన్ అన్నయ్య అజిత్ చొరవతో అంజలి వాళ్ళ తల్లిదండ్రులు కలిసింది. మేము మాత్రం నిశ్చితార్థం ముందు వరకు కలవలేదు. సమావేశం అయ్యాక వాళ్ళ కట్టుబాట్లు, మధ్యతరగతి ప్రశాంత జీవితం చూసి మేము సంతోషించాం. సచిన్ అంజలి నిశ్చితార్థం సరిగ్గా సచిన్ 21వ పుట్టినరోజు 1994 ఏప్రిల్ 24 జరిగింది. 25 మంది బంధువులను పిలిచాం. తర్వాత మీడియాకు తెలియజేశాం. అంతే గగ్గోలు రేగింది. ఎవరి అంజలి అంటూ వెతుకులాట మొదలుపెట్టారు. 16 ఏళ్ల వయసులో అంజలి కాలేజీలో చేరినప్పుడు ఇచ్చిన ఫోటో మాత్రం వాళ్ళకి దొరికింది. ఇక తమ కళల రాకుమారుడు సచిన్కి పెళ్లి కుదిరిందని తెలిసి లక్షల మంది అమ్మాయిలు హృదయం మొక్కలైంది. ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. కోట్లాది మంది ఆరాధించే క్రికెటర్కి అత్తగా గర్వపడుతూ కూతురు ప్రేమను అంగీకరించిన తల్లిగా ఆనందిస్తున్నా. ఇప్పుడు అనాబెల్ 84 ఏళ్ళు, బ్రిటన్కి చెందిన వాళ్ళు. సోషియాలజీ చదివారు. 1966లో ఆనంద్ మెహతాని పెళ్ళాడాక ముంబైలో స్థిరపడ్డారు. అప్నాలయ పేరిట స్వచ్ఛంద సంస్థలు కూడా నడుపుతున్నారట.